మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సృజన ప్లీజ్, ఇప్పుడు నువ్వు ఇలా బాధపడినా కోపాన్ని పెంచుకున్నా జరిగేది జరగక మానదు. కొంచెం కంట్రోల్ చేసుకో. లేదు బాబా, డాడీ గోపి విషయంలో తప్పుగా అనుకుంటున్నారు. డాడీ గోపిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే జరిగిందేంటో డాడీకి క్లియర్ గా నేను చెప్పాలి. చూడండి డాడీ, చెప్పాను కదా నేనే గోపిని తీసుకెళ్లానని. కానీ అక్కడ మేమిద్దరమే ఉంటామనుకున్నాము. ఆ రాక్షసుడు బద్రి వచ్చాడు, మృగంలా నా మీద పడ్డాడు. అప్పుడే గోపి వాడి నుంచి నన్ను కాపాడాడు. ఆ పెనుగులాటలో వాణ్ణి కొట్టి తోసేశాడు. అంతేగాని గోపి హత్య చెయ్యలేదు. ఇది మీరు తెలుసుకోకుండా నేను ప్రేమించిన నా గోపిని మీరు నేరస్తుడు అనడం నాకు నచ్చలేదు. అప్పుడు నిన్ను కాపాడాడు, నేను కాదన్నా. కానీ ఒకప్పుడు వాడు నేరస్తుడని ఇందిరా చెప్పింది కదా. ఎర్రచందన స్మగ్లర్ అంటే ఎంత డేంజర్గా ఉంటారో నీకు తెలుసా? వాళ్ళు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అలాంటి ఒక క్రిమినల్ని నువ్వు ప్రేమించావు. నువ్వు ప్రేమించినప్పుడు వాడి క్రిమినల్ అని తెలియకపోవచ్చు. వాడి గురించి తెలిసాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేనేమనుకోవాలి? నా గోపి క్రిమినల్ కాదు డాడీ. నోర్మోయ్! ఊరుకుంటూ ఉంటే రెచ్చిపోతున్నావు. వాడు ఎలాంటి వాడో తెలిసాక కూడా ఈ మూర్ఖత్వం ఏంటి? నువ్వు పుట్టాక నా ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అనుకున్నాను. మా అమ్మాయి మళ్ళీ పుట్టింది అనుకున్నాను. అందుకే నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను. ఎప్పుడు నీ కాలుకు అందకుండా, నీ కంటికి కన్నీరు రాకుండా, అసలు ఎండే తగలకుండా అపురూపంగా చూసుకున్నాను తెలుసా? అలాంటిది ఈరోజు నేను నీ మీద చేయి చేసుకునే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఎవరు? ఇంకా నువ్వు వాడి గురించి నా దగ్గర మంచిగా మాట్లాడాలని, వాడు నిజాయితీపరుడని నిరూపించాలని ప్రయత్నించకు. నీ ప్రేమని సమాధి చేసుకో. అసలు వాడిని జీవితంలోకి రాలేదని నిర్ణయించుకో. ఇంకెప్పుడు వాడికి ఈ గుమ్మం వైపు చూసే అర్హత ఉండదు. నీ జీవితంలోకి వచ్చే యోగ్యత ఉండదు. ప్లీజ్ డాడీ, గోపి విషయంలో మీరు అలా మాట్లాడకండి. ప్రేమించిన నాకు తెలుసు నా గోపి అంటే ఏంటో. సృజన, నువ్వు చిన్నపిల్లవి కాబట్టి వాడి మాయమాటలు నమ్మి దాన్ని ప్రేమ అనుకుంటున్నావు. వాడి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తున్నావు. కానీ నేను జీవితాన్ని చూసిన వాణ్ణి. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలిసిన వాణ్ణి. వాడు పాత నేరస్తుడని తెలిసింది. నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళ నీడను కూడా నేను సహించను. అలాంటిది వాడిని ఇన్నాళ్లు మన ఇంట్లో ఉంచి ఆదరించాను. అదే నేను చేసిన తప్పని నేను బాధపడుతూ ఉంటే నువ్వు వాడి గురించి ఇలా మాట్లాడడం నాకే నచ్చలేదమ్మా. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. గోపికి ఇంటికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇలా మాట మాట పెంచుకుంటే మన ఇంట్లో గొడవ పెరుగుతుంది, కానీ సమస్యకు పరిష్కారం దొరకదు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. మావయ్య నువ్వులా ఎదిరించి మాట్లాడడం మంచిది కాదు. నువ్వురా. రా. లేదు బాబా. వసుదా, ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా గోపి ఊహ కూడా సృజనికి రాకూడదు. నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో నాకు తెలియదు. గోపికి సృజనకి
ఎలాంటి సంబంధం లేదని, పెళ్లి జరగటానికి ముందే వాడంటే ఏంటో తెలియటం మంచిదైందని దానికి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పు. గోపి, ఏ ప్రమాదం అయితే జరగకూడదని ఇన్ని రోజులు భయపడ్డాను. ఈరోజు అదే జరిగింది. నీ తప్పు లేకపోయినా నువ్వు దోషిలా మిగిలావు. ఇప్పుడు డాడీ కూడా నీ విషయంలో చాలా కోపంగా ఉన్నారు. అసలు ఏం చెయ్యాలో, ఎవరిని సాయం అడగాలో కూడా నాకు తెలియట్లేదు. చూడు సృజన, నువ్వు ఇంతలా బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను. నేను మనసారా ప్రేమించిన నా గోపి ఈరోజు ఒక ముద్దాయిగా జైల్లో ఉన్నాడు బాబా. తనని పోలీసులు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నారు. అది తలుచుకుంటూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు ఆ ఇంద్ర గురించి అందరూ తలో విధంగా చెప్పుకుంటున్నారు. అలాంటి ఇందిర నా గోపికి ఎలాంటి నరకం చూపిస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. ఏంటి సృజన, గోపికి ఏదన్నా కష్టం వస్తే మేమందరం చూస్తూ ఊరుకుంటామా? మరీ ముఖ్యంగా నేను లేనా చెప్పు? నువ్వు బాధపడుతూ ఉంటే నేను భరించలేను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నేను నీ భావన సృజన, నువ్వు బాగుండాలని కోరుకుంటాను. బాబా, నువ్వే డాడీతో మాట్లాడాలి. గోపి తప్పేం లేదని నువ్వే చెప్పాలి. నేను గోపిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. గోపి లేని నేను బ్రతకలేను. గోపి లేని జీవితాన్ని నేను అసలు ఊహించుకోలేను. నువ్వే డాడీకి నచ్చ చెప్పాలి. నా గోపిని విడిపించి మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నువ్వే తీసుకోవాలి బాబా. తప్పకుండా సృజన, చెప్పాను కదా నీ గురించి ఆలోచించడమే నా జీవితాశయమని. కానీ ఇప్పుడు జరిగిన దానివల్ల మామయ్య చాలా కోపంగా ఉన్నాడు. అందులోనూ ఇందిర గోపిని ఇదివరకు జైలుకెళ్ళాడు, ఒక స్మగ్లర్ అని చెప్పడంతో మామయ్య తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు మామయ్యతో ఈ విషయం చెప్పామనుకో, ఆయనకు మరింత కోపం వస్తుంది. వెంటనే ఏం చెప్పినా కోపంలో కోపం పెరుగుతుంది తప్ప ఆలోచన ఉండదు. అందుకే కొన్ని రోజులు ఆగాక అన్నీ చెప్పాలి. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? కొన్ని రోజుల తర్వాత అంటే అక్కడ గోపి పరిస్థితి ఏంటి? చెప్పాను కదా నేనున్నానని. అంతా నేను చూసుకుంటాను. నిన్ను హ్యాపీగా ఉంచే బాధ్యత నాది. నేను నీ మనిషిని సృజన. నువ్వు బాధపడితే ఈ గుండె బాధపడుతుంది. అది నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయి. నువ్వు బాధపడే పరిస్థితి ఎప్పటికీ నేను రానివ్వను. గోపిని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. గోపికి న్యాయం చేసే బాధ్యత నాది. నువ్వే చూస్తావు కదా ఈ విషయంలో ఈ బావ ఎంత గొప్పగా చేస్తాడు అని. ఆ తర్వాత నువ్వే తెలుసుకుంటావు కదా. నువ్వు బాధపడుకో, ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ బాబా. నా కౌగిలిలో ఉన్న నిన్ను నా సొంతం చేసుకుంటాను, కానీ గోపిని తీసుకొచ్చి నీకప్పగిస్తానా? నెవర్. నువ్వు నా సొంతం.
ఇదేంటి తార ఇక్కడికొచ్చింది అంటే గోపి ఎన్కౌంటర్ జరగలేదా? ఇంద్ర వాడిని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్ళిందని తనే నాతో చెప్పింది. మరి ఇక్కడ ఇలా డల్గా నిలబడిందేంటి? ఏం జరుగుతోంది? తారా, నువ్వు గోపి దగ్గరికి వెళ్ళావు కదా? నాకు ఫోన్ చేసిన దగ్గర నుంచి ఎంత భయపడ్డానో తెలుసా? గోపికేం కాకూడదని ఎంత కోరుకున్నాను. ఇంతకీ గోపి ఎలా ఉన్నాడు? ఆ ఇంద్ర ఏం చేయలేదు కదా? లేదు, తనని ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్ళిందేమోనని నేను భయపడ్డాను. కానీ ఎన్కౌంటర్ చేయదంట. ఆ ఇంద్రకేమైంది? గోపిగాన్ని చంపేస్తుందని నేను హ్యాపీగా ఉంటే తారేంటి ఇలా చెప్తోంది? మరి నువ్వు అంతలా భయపడ్డావు? ఇంద్ర మనసు ఎందుకు మార్చుకుంది అంటే గోపి తప్పులేదని తెలుసుకుందా? మన గోపి బయటకు వచ్చేస్తాడా? లేదు, గోపియే దోషి అని తను నమ్ముతుంది. కానీ ఎన్కౌంటర్ మాత్రం చేయదంట. పోలీస్ స్టేషన్లోని గోపికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తుందంట. దీనికన్నా చావే బాగుంటుంది అనేలాగా చిత్రహింసలు పెడతానని నాకు చెప్పింది. కానీ గోపి పరిస్థితి ఏంటోనని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయాలో అర్థం కాక నాకు భయం వేస్తోంది. నాకు కావాల్సింది అదే తారా. ఆ ఇంద్ర ఏదనుకుంటే అది జరిగిపోతుందా? చట్టం ఏమైనా తనకు చుట్టమా? పోలీస్ స్టేషన్ ఏమైనా తన సొంత జాగిరా? ఏం కావాలన్నా చేయడానికి. ఆ ఇంద్ర కేవలం ఒక సిఐ మాత్రమే. పైన సుపీరియర్స్ ఉన్నారు, కోర్టులున్నాయి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. నువ్వేం భయపడకు. ఇప్పుడే నేను వెళ్ళి ఆ ఇంద్రతో మాట్లాడతాను. గోపి విషయంలో తేడా వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. తను కేసులు ఫేస్ చేయాల్సి ఉంటుందని చెప్పి మొత్తం నేను తెలుసుకొని వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. గోపి, గోపి, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఆయన ఏంటి గోపి, నువ్వు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడివా? నువ్వు అంత క్రూయల్గా ఉండేవాడివా? మనుషుల ప్రాణాలు అంత ఈజీగా తీసేసేవాడివా? నీ గత చరిత్ర ఇదా? నువ్వు జైలుకెళ్ళొచ్చే నిజాన్ని మా దగ్గర దాచావా? నువ్వెన్ని రోజులు ఎంతో మంచివాడు అనుకున్నాను. కానీ నువ్విలాంటి వాడివని ఆ ఇంద్ర చెప్తుంటే నిజంగా నేనైతే నమ్మలేదు. ఆవి నీ మీద కావాలని చెప్పిందని నాకు అర్థమైంది. నీ మీదేదో పగతో నీ మీది నిందలు మోపుతోందని నాకు అర్థమైంది. కానీ మామయ్య మాత్రం నీ మీద చాలా కోపంగా ఉన్నాడు.
అది కాదు సార్. ఆ, నాకు తెలుసు గోపి. అయినా నువ్వెంత మంచివాడివి. నీ మీద ఇలాంటి ఆరోపణలు రావటం అసలు నాకు చాలా షాకింగ్గా ఉంది తెలుసా. అది సరే, నీ గతం ఏంటో నాకు చెప్పు. అది ఎలాంటిదైనా నేను నా మనసులో దాచుకుంటాను, ఎవరికీ చెప్పను. నాకు గతం గుర్తులేదని మీకు తెలుసు కదా సార్. నువ్వు నాటకం ఆడుతున్నావు అని ఆ ఇందిర అంటోంది కదా. నేను నమ్మలేదనుకో. ఇందిర నా మీద నిందలు వేస్తుంది సార్. అది నింద కాదు, నిజమని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. నేనే తప్పు చేయలేదని నాకు తెలుసు సార్. అందుకే బయటపడతానన్న నమ్మకం నాకుంది. గోపి, నేను కూడా అదే కోరుకుంటున్నాను, నువ్వు తొందరగా బయటకు రావాలని. కానీ ఇక నీ పరిస్థితి చూస్తుంటే తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. నేనే తప్పు చేయలేదని చెప్తున్నాను కదా, అందుకే నేను భయపడను సార్. ఎవరు సార్ మీరు? నా పేరు శ్రీకర్. ఏంటి మా గోపిని ఇలా కొట్టారు? అసలు మీకేమైనా మానవత్వం ఉందా? సార్, గట్టిగా మాట్లాడకండి. ఇది పోలీస్ స్టేషన్. మేడం విన్నారంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారా? నేనేం బెదిరించడం లేదు సార్, మామూలుగానే చెప్తున్నాను. గోపితో ఎవరిని మాట్లాడించొద్దని మేడం మాకు ఆర్డర్ వేశారు. మీరు బయటికి పదండి. అది కాదయ్యా, ఇప్పుడు మా గోపి. సార్, చెప్పేది వినండి. మా మేడం వస్తే మమ్మల్ని తిడతారు. పదండి సార్, పదండి. సరే, ఇప్పుడు మా గోపి పరిస్థితి ఏంటి? ఏముంది, కోర్టుకు తీసుకెళ్తాం. తీసుకెళ్తే కామన్గా జ్యుడిషియల్కి పంపిస్తారు. ఎంక్వైరీ చేయాలని మేడం ఫైల్ మూవ్ చేస్తారు. అప్పుడు మీ వాడికి అసలు నరకం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. అదేంటి, ఆవిడ కోపం వస్తే ఎన్కౌంటర్ చేస్తారని కదా అనుకుంటారు. మరిప్పుడు మళ్ళీ రిమాండ్కి అడుగుతారు అంటున్నావేంటి? మీరు చెప్పింది నిజమే సార్, ఆవిడ కోపం వస్తే అదే జరుగుతుంది. కానీ గోపి విషయంలో మేడం అంత తేలిగ్గా వదిలేయలేరు. ఎన్కౌంటర్ చేస్తే వాడి ప్రాణం వెంటనే పోతుంది. కానీ ఇంట్రాగేషన్ పేరుతోనే ఆవిడ చూపించే నరకంతో అసలు ఎందుకు బతుకున్నానా, దీనికన్నా చంపేయడం బెటర్, నన్ను చంపేయండని గోపి వేడుకునేలాగా ఆవిడ టార్చర్ పెట్టాలని ఫిక్స్ అయింది. చూస్తుంటే నాకే జాలేస్తుంది సార్. రేపటి నుంచి తన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహ కూడా అందడం లేదు. సరే, చట్టం తన పని తాను చేస్తే మేమేం చేయాలో మేము కూడా అది చేస్తాం. యాహూ! నేనేమనుకున్నానో అదే జరుగుతోంది. గోపి పరిస్థితి ఇక్కడ ఎంత దారుణంగా ఉంటే అక్కడ నేనంత హ్యాపీగా ఉంటాను. ఇంకా సృజన నాదే. ఇంకా రాలేదేంటి? ఈ పాటికి రావాలి కదా. వెళ్ళి మాట్లాడాడో లేదో. బాబా, నువ్వు పోలీస్ స్టేషన్కే కదా వెళ్ళావు. గోపిని చూసావా? గోపి ఎలా ఉన్నాడు? తను చాలా బాధపడుతూ ఉండుంటాడు కదా. నా గురించి అడిగాడు కదా. ఇక నువ్వు గోపి గురించి ఎంత బాధపడుతున్నావో అక్కడ గోపి కూడా నీ గురించి అంతే బాధపడుతున్నాడు. నాకు తెలుసు బాబా, గోపికి నేనంటే ప్రాణం. తను నాకు దూరంగా ఉండలేడు. అంతలా ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. చూసావా బాబా, ఇద్దరం ఒక్కటవుతున్న సమయంలోనే ఎలా జరిగిందో. మరి గోపి ఎప్పుడు బయటకు వస్తాడు? నువ్వు మాట్లాడావా? చెప్పాను కదా సృజన, అన్నీ నేను చూసుకుంటానని. మాట్లాడకుండా ఎలా ఉంటాను? వీళ్ళందరితో గట్టిగానే మాట్లాడాను. గోపి విషయంలో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయొద్దని చాలా గట్టిగా చెప్పాను. అసలే ఆ ఇందిర కోపిష్టిది కదా. నువ్వలా మాట్లాడితే ఊరుకుందా? ముందు తన స్టైల్లో భయపెట్టాలని చూసింది, కానీ నేను భయపడలేదు. ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం. అందుకే నేను గట్టిగానే కౌంటర్ ఇచ్చాను.
కానీ అప్పుడే తెలిసింది గోపిని ఈరోజు కోర్టులో సబ్మిట్ చేస్తారు అని. అదేంటి బావా, గోపిని కోర్టుకు తీసుకెళ్తే వెంటనే రిమాండ్ విధిస్తారు కదా, తర్వాత తను జైలుకి కదా వెళ్తాడు, మరి బయటికెలా వస్తాడు? సృజన, ప్రతి విషయానికి నువ్వు అంత టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా. లాయర్తో మాట్లాడి బెయిల్ వచ్చేలాగా ఏర్పాటు చేయమన్నాను, బయటకు వచ్చేలాగా చూడమన్నాను. ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటానని చెప్పాను. నీ కళ్ళలో ఆనందం చూడడమే నాకు ముఖ్యం. నీ గురించి నేనేమైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. అంతేకాని నువ్వు బాధపడితే నేను భరిస్తానా చెప్పు? నిజంగా నీలాంటి వాడు నాకు బావగా ఉండడం నా అదృష్టం. నేను ప్రేమించిన మనిషి గురించి నా ప్రేమను నిలబెట్టడానికి నువ్వింతలా ఆలోచిస్తున్నందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సృజన, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేనేమన్నా పరేవాడినా చెప్పు, నీ వాణ్ణి. మీరు అనుకున్నంత మాత్రాన నిర్దోషిని అంతం చేయలేరు, గోపిని పైకి పంపించలేరు. నేను తనని బయటికి తీసుకొస్తాను. ఇది నా ఛాలెంజ్, ఇది నా ఛాలెంజ్, ఇది నా ఛాలెంజ్.